హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైజర్ న్యూస్. మీరు చూస్తూనే ఉండండి, మంచి మంచి న్యూస్తో మీ ముందు ఉంటారు కైజర్ న్యూస్. ఆ బెల్ గంటను కూడా మీరు ఒకసారి ప్రెస్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Hi, hello, namaste. This is Adri Avi. Please subscribe to Kaiser News. Hi, and this is Kiriti Damaraju. Please like, share, and subscribe to Kaiser News. అదేవిధంగా డిఓపి విజయ్ ఆనందన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ పిషేక్ గారు, అదేవిధంగా ఎడిటింగ్ అండ్ డిఐ హేమంత్ నాగ్ గారు, స్క్రీన్ ప్లే బాబీ కేఎస్ఆర్ గారు, డైరెక్టర్ టీమ్ రేష్మా గారు, ఇమ్రాన్ గారు, పి శివ గారు అండ్ జ్ఞానేశ్వర్ గారు, పిఆర్ఓ ఎదురేషపు అజయ్ గారు. ఎక్కడండి అజయ్? ఎదురేషపు అజయ్ ఎవరికి ఎదురెళ్ళకు, ఎందుకంటే నువ్వు ఎవరికి అజయ్. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ గారు. అతను ఏ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినా చాలా భారీగా ఘనంగా విజయాన్ని అందుకుంటుంది. అందుకని ఇంటి పేరులో కూడా భారీని యాడ్ చేసుకున్నారు గణేష్ భారీ గారు. అండ్ ఈవెంట్స్ బై S3 డిజిటల్ మీడియా మన తల్లాడ సాయి కృష్ణ గారు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అసలు సినిమా అనగానే మనందరికి గుర్తొచ్చేది హీరో ఎవరండి అని అడుగుతారు. అభి గారు. అభి గారికి అందరూ ఒక్కసారి క్లాస్ అండి. కావాలి అభి గారి గురించి చెప్పాలి అంటే అభినవ్ కృష్ణ గారి పేరుగా తన అసలు పేరు, కానీ మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అభిగా మార్చుకొని ఎవరైనా యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యాము, లేదంటే డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాము అని చెప్తారు. అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ తనకి సినిమా మీద ఎంటర్టైన్మెంట్ మీద ఉన్న ఇష్టంతో ఆ జాబ్ ను వదిలేసి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి అక్కడ ఈశ్వర్ సినిమా మొదలుకొని బాహుబలి వరకు మన ప్రభాస్ గారు అక్కడ మన డార్లింగ్ కి ఫ్రెండ్ గా ఉంటే ఎన్నో సినిమాలు యాక్టింగ్ చేసి అండ్ ఇప్పుడు ఈ రోజున ది డెవిల్ షేర్ మూవీకి హీరోగా చేస్తున్నారు. ఇది పక్కన పెడితే అభి గారు డైరెక్షన్ లో కూడా వెళ్ళిపోయారండి. సో మన రాజ్ తరుణ్ గారిని హీరోగా పెట్టి చిరంజీవి అనే ఒక సినిమాకి డైరెక్టర్ గా చేస్తున్నారు. సో అది ఆహా ఒరిజినల్ లో మరికొన్ని రోజుల్లో మన ముందుకు రానుంది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి అభి గారు అంటే తెలియని వాళ్ళు లేరు. ఎందుకు అంటారా? మనకి టీవీ ఆన్ చేస్తే జబర్దస్త్ అంటే అభి గారు. సో అటు టీవీలో చూసిన, సినిమాల్లో చూసిన డైరెక్టర్ గా, హీరోగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అందచేస్తూ అభి గారు ఈ 21st ది డెవిల్ షే అనే మూవీ తోటి మనందరి ముందుకు వస్తున్నారు. సో మరి అదేవిధంగా సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ అంత ఇంపార్టెంట్. హీరోయిన్ గారు స్వాతి గారు అండ్ మెయిన్ యాక్టర్స్ గా వెంకట్ దుగ్గిరెడ్డి గారు, చంద్ర సుబ్బ గారి, గడ్డం నవీన్ గారు అండ్ అదేవిధంగా ఛత్రపతి శేఖర్ గారు. వీళ్ళందరూ కూడా ఈ మూవీలో యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాలో ఒక ఇద్దరు గురించి స్పెషల్ గా చెప్పాలి. వాళ్ళిద్దరు వెంకట్ దుగ్గిరెడ్డి గారు, అదేవిధంగా మన చంద్ర సుబ్బ గారి అండి. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు షూటింగ్ అన్నా అమెరికా నుంచి ఇక్కడ వరకు వచ్చి షూటింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఉండేది అక్కడే. మనందరికి ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాళ్ళు 40 గంటలు ప్రయాణం చేస్తారండి. రావడానికి 20 hours, వెళ్ళడానికి 20 hours. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది గురించి చెప్పాలి. మెయిన్ గా మా రేష్మా గారి గురించి చెప్పాలి. ఒక లేడీ లెజెండ్ లాగా కర్త కర్మ క్రియ అన్ని అయ్యి రేష్మా గారు ఈ టీం కి చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఈ రోజు ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ మరి ఒకసారి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఎక్కడైనా సరే సినిమా వాళ్ళు అంటే మేకింగ్ వీడియో కోసం చూస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఏముందిలే సినిమా, 2 గంటల సినిమాయే కదా, 2.5 గంటలే కదా, కానీ ఆ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారు అని చెప్పడానికి జస్ట్ ఒక 5 minutes మా మేకింగ్ వీడియో మీకు చూపిస్తాము. ది డెవిల్ షేర్ మేకింగ్ వీడియో ప్లీజ్. క్లాప్స్ కొట్టొచ్చు కదా. అంత కష్టపడి చేసిన సినిమా మన ముందుకి మరికొద్ది రోజుల్లోనే 21st ఇక్కడ మన ఇండియాలో, 22nd అక్కడ US లో మనం చూడబోతున్నాము. సో ఏ సినిమాకైనా మనకు కావాల్సింది మెయిన్ గా మేకింగ్ వీడియో. అండ్ మొత్తం మాకు అక్కడ రేష్మా గారే కనిపించారండి అక్కడ వీడియోలో. థ్యాంక్ యూ. అండ్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన ఒక వీడియో బైక్ అయితే పంపించడం జరిగింది. సో వెంకట్ దుగ్గిరెడ్డి గారి వీడియో బైక్ ప్లీజ్. సినిమాని ప్రజల్లోకి చేరవేయాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. సో మరి ఒకసారి మీకైతే స్పెషల్ గా థ్యాంక్ యూ. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ప్రతి ఒక్కరికి చేరవేసేది మీరే. సో మీడియా లేకపోతే
ఏమీ లేదు. మీడియా వాళ్ళకి మరి ఒకసారి మా ది డెవిల్ షేర్ టీం అందరి తరపు నుంచి స్వాగతం సుస్వాగతం అయిందా. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ మీరు చేసిన మా అప్పారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ బాగున్నారా సార్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండ్ ఈ మూవీలో విలన్ గా చేశారు మన చంద్ర సుబ్బారెడ్డి గారు, చంద్ర సుబ్బగారి గారు. వీడియో ఒకసారి చూద్దాం. సో తను కూడా ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే మన కోసం పంపించారు. చంద్ర సుబ్బగారి వీడియో ప్లీజ్. కళ్ళ దగ్గర చూస్తే నిజం ఒక లేడీ దయ్యం కూర్చొని అట్లా అప్పుడు ఆరాం చైర్ ఉండేది. చైర్ మీద ఎట్లా అంటుంది. నేను క్లియర్ గా చూసినా. చూసినాక శివరింగ్ పొద్దున దర్గాకి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ రోజు దయ్యం చెప్పింది, నువ్వు గడ్డం పెంచితే జీవితంలో నేను కనబడాను. ఆ రోజు నుంచి గడ్డం పెంచాను, అప్పటి నుంచి కనబడలేదు దయ్యం. కానీ మీరు ఫ్లోలో 1984 అని నిజం చెప్పేశారు. అంటే మీ ఏజ్ మా వాళ్ళందరూ కౌంట్ చేసుకుంటున్నారు. 84, 94, 2004, 24 అని చెప్పేసి. 84 లో పెళ్ళయిందా? పెళ్ళ ఇంటికి వచ్చిన వైఫ్ దయ్యంలో కనిపించింది అనమాట. చూసారా అండి ఎన్ని మాటలు అనేస్తున్నారు మిమ్మల్ని? అయ్యో మా వైఫ్ కాదండి, నేను అంటే నిజం దయ్యం చూశాను. ప్రామిస్ ఆ రోజు. ఓకే, నిజంగా దయ్యం. మా అప్పారావు సార్ ఒకసారి మీరు రావాలి సార్, మన దయ్యం గురించి మనం కొంచెం చెప్పుకుందాం ఇక్కడ. మన దయ్యం ఏంటి, దయ్యాన్ని కూడా ఫ్రెండ్స్ గా ఇట్లా షేర్ చేసుకుంటున్నారు అనమాట. చెప్పమ్మా. అదే అండి, ఏదో మీ ఇద్దరు కలిపి ఒకటే ఫ్రెండ్ దయ్యంగా ఉంది, మన దయ్యం అని అంటున్నారు. నా చిన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర చెప్పి ఆ చెట్టు మీద దయ్యం ఉంటుంది. అప్పట్లో మనకు 18 సినిమాలు ఉన్నప్పుడు మేము 1 గంటకి 2 గంటకి ఇంటికి వచ్చేవాడిని. కానీ నేను ఆ రోజుల్లోనే బాగా డైరింగ్ అండ్ డాషింగ్. ఆ చెట్టు వైపు చూసేవాడిని. ఇప్పుడు ఆ చెట్టు లేదుగా ఎప్పుడు నా దృష్టిలో ఉంటుంది. కానీ దయ్యం ఎప్పుడు కనబడలేదు. ఒకవేళ కనబడితే నా నెంబర్ ఇచ్చేసి చాలా మాట్లాడాలి తనతో. తప్పకుండా మీ నెంబర్ ఇచ్చేస్తాం. కానీ అమ్మినేని చౌదరి నువ్వు కూడా దయ్యమే. దయ్యాలకు ఇష్టంగా బ్లాక్ డ్రెస్ చెప్పాను కదా. అంటే ఈ రోజు ఇక్కడ ది డెవిల్ షేర్ కాబట్టి ఎలాగో చైర్ తెచ్చుకున్నా, చైర్తో పాటు నేనే అందులో కూర్చున్నాము. ది డెవిల్ షేర్ ఒక్క రోజుకి నేనే అడిగా చెప్పి అప్పుడు లవ్ యూ చైర్ అవుతుంది. అప్పుడు అది అంతే అంటారా? కనబడితే మాత్రం నాకు చెప్పు, నా నెంబర్ ఇస్తాను 9848881910. ఏం పర్వాలేదు నాన్న. ఆ నంబర్ ఎందుకు ఇచ్చారంటే రేపటి మీ దగ్గర ఈవెంట్ ఉంటే చెప్పడానికి ఇచ్చారు. అంతేగాను పర్లేదు, అదే నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను గడ్డం నవీన్ గారు కూడా వచ్చేస్తాము ఈవెంట్ కి. అండ్ ఎప్పుడు కూడా నన్ను ముద్దుగా అన్ని మన హీరో అద్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సో స్వాతి గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయినా సమయానికి వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో అభి గారికి ఒక బొకే అందచేయాల్సిందిగా ఈ సినిమా ప్రొడ్యూసర్ కేకే చైతన్య గారు, అదేవిధంగా ఈ మూవీ డైరెక్టర్ గంగా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు కాబట్టి మన S3 డిజిటల్ మీడియా కేకే చైతన్య గారు దయచేసి మీరు ఇక్కడే ఉండాలండి, ఎందుకంటే మీ స్టేజ్ పైకి రావాల్సి వస్తూనే ఉంటుంది. ఓకే, సో మన ప్రొడ్యూసర్ గారు కేకే చైతన్య గారి చేతుల మీదుగా మన అభి గారికి బొకే చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారు శ్రీ అనంత శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ ఒకసారి క్లాస్ కొట్టు వారికి స్వాగతం తెలియచేద్దాం. అనంత శ్రీరామ్ గారికి మా హీరో అండ్ మా ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా బొకేని అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడే మా డైరెక్టర్ గారు గంగా గారు కూడా స్టేజ్ పై రావడం జరిగింది. సో మన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అదేవిధంగా మన హీరో వీరి ముగ్గురు చేతుల మీదుగా మన అనంత శ్రీరామ్ గారికి బొకేని అందచేస్తూ అదేవిధంగా షాల్వాని అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా శ్రీ పన్నారెడ్డి భరద్వాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ది డెవిల్
డెవిల్ షేర్ మూవీ హీరోయిన్ స్వాతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి అదేవిధంగా డైరెక్టర్ వీరశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎన్ని క్లాప్స్ ఎక్కడ డెవిల్ షేర్ అనగానే అందరూ మళ్ళీ ఆ డెవిల్ గురించి ఆలోచిస్తున్నారు. కొంచెం క్లాప్స్ అండి చేష్. మన హీరోయిన్ గారి చేతుల మీదుగా వీరశంకర్ గారికి సన్మాన కార్యక్రమం అదేవిధంగా ఒక బొకేని కూడా అందచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మా కిరీటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మీ చైర్స్ లో డెవిల్స్ అయితే లేవండి, ప్లీజ్ ఒక్కసారి క్లాప్స్ కొట్టొచ్చు. సో మా కిరీట గారికి మన డైరెక్టర్ గారు గంగా గారి చేతుల మీదుగా కిరీటి గారికి ఫస్ట్ గా ఫ్లవర్ బొకేని అందచేయడం జరుగుతుంది. అదేవిధంగా మన చైతన్య గారు ఒక చిన్న సన్మానం కూడా చేస్తున్నారు. కిరీటి గారు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, ఒక్కసారి ఆ షాలో తీసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా శబరి మహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శబరి సినిమా తోటి అదేవిధంగా విరాజీ సినిమా తోటి ప్రొడ్యూసర్ గా మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి వరుసగా బ్యాక్ టు బ్యాక్ అన్ని మూవీస్ ని మనకి అందచేస్తున్నారు. శబరి మహేంద్ర గారికి స్వాగతం, సుస్వాగతం. వారికి బొకేని అందచేయవలసిందిగా హీరోయిన్ స్వాతి గారు అదేవిధంగా కో డైరెక్టర్ రేష్మ గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా వృషభ మూవీ ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ వృషభ మూవీ హీరో జీవన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా బాల నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ గణేష్ బారీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ బీటీసీ రాజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సార్. కానిస్టేబుల్ మూవీ ప్రొడ్యూసర్ జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ రవిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. రవిరెడ్డి గారు పోటుగడ్డ మూవీ అదేవిధంగా మిస్టరీ మూవీ, దక్ష మూవీ అండ్ రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీ అండ్ చాలా మూవీస్ లో యాక్టింగ్ చేశారు. ప్రొడ్యూసర్ నవీన్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆర్టిస్ట్ యోగి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. యోగి గారికి మా స్వాతి గారి చేతుల మీదుగా బొకేని అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ కమలేష్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. డైరెక్టర్ నర్సింగ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.
కమాన్ ఎవరివన్ క్లాప్స్ అండి. తులసి రామ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ బాబీ గారు, తులసి రామ్ గారు అండ్ బాబీ సార్ ఇద్దరు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన జబర్దస్త్ ఫేమ్ అప్పారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పేకలేడలి మూవీ డైరెక్టర్ నీలగిరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ పైన అందరూ ఉన్నారు కానీ ఇంకెవరో లేరు, ఇక్కడ నిలబడి చూస్తున్నారు. మా గడ్డం నవీన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో గడ్డం నవీన్ గారికి మా హీరోయిన్ గారి చేతుల మీదుగా బొకే నెంబర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్పీ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ సూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జయశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, అభి గారు అండ్ హీరోయిన్ స్వాతి గారు ఇద్దరు ఒకసారి మిడిల్ లోకి వెళ్తే ఒక గ్రూప్ ఫోటో. నవీన్ గారు మీరు స్టేజ్ పైకి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అనంత్ శ్రీరామ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వీరశంకర్ గారు హీరో హీరోయిన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మీ యొక్క రెస్పెక్టబుల్ చైర్స్ లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ స్టేజ్ పైన విచ్చేసిన మా ముఖ్య అతిథులు మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ రోజున ఇక్కడ ఈ ది డెవిల్ షేర్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేశారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఓన్లీ మీ 5 మెంబర్స్ వరకు ఒక ఫోటో, ఆ తర్వాత సార్ మాట్లాడతారు. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు, ఇంకా చాలా మంది ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారు. కాకపోతే మళ్ళీ ఇన్వైట్ చేస్తాము స్టేజ్ పైకి, మీ అందరికీ తెలుసు. ఎక్కడైనా సరే స్టేజ్ పైన గెస్ట్లు వచ్చారు అంటే ఇంకొక నిలబడడానికి ప్లేస్ ఉండేది. కానీ ఈ రోజు ఇక్కడ ది డెవిల్స్ చైర్ అసలు స్టేజ్ కూడా మొత్తం నిండిపోయింది అనమాట. అందుకని మళ్ళీ సెకండ్ టైం అందరినీ పిలుస్తాము అని చెప్తున్నాను. సో వన్స్ అగైన్ ది డెవిల్స్ చైర్
ఈ మూవీ మనందరి ముందుకి 21st కి మన ఇండియాలో రిలీజ్ అవుతుంది, 22nd కి యూఎస్ఏలో అట్లాంటాలో అక్కడ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడండి. ఓకే అండి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి అనంత శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. దెయ్యానికి కూడా ఒక సముచితాసనం వేసిన దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఆ మధ్య హనుమాన్ చిత్రం విడుదలప్పుడు అనుకుంటా మొత్తం అన్ని థియేటర్లో హనుమాన్ కాదు ఇంకో సినిమా నాకు తెలిసి ఆదిపురుష్ సినిమా విడుదలప్పుడు అనుకుంటా అన్ని కుర్చీలు కాకుండా ఒక్క కుర్చీ మాత్రం ఖాళీగా వదులుతా ఆంజనేయ స్వామి వచ్చి చూస్తాడని చెప్పారు. దర్శక నిర్మాతలకు నా సలహా ఏంటంటే ఆంజనేయ స్వామి కాబట్టి ఒక కుర్చీ ఖాళీ వదిలేరు, దీనికి ఎక్స్ట్రాగా ఒక కుర్చీ వేసి ఆ దెయ్యానికి ఆ సినిమాలో ఉంచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీకు హౌస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి ఆ ఒక్క కుర్చీ అదనంగా వేసి దెయ్యాన్ని ఆహ్వానించమని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చాలా అరుదు. నేను పాటలు రాయని సినిమా విడుదల ఉత్సవాల్లో పాల్గొనడం కారణం ఒకే ఒక్క వ్యక్తి, ఈ సినిమాకి కథానాయకుడిగా నటించిన అదిరే అభి గారు. హరి అనే వ్యక్తి తన ప్రజ్ఞతో ప్రజల్ని ప్రేక్షకుల్ని వినోదపరచడానికి రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ లాంటి వేదికల మీద తన నాట్యంతో, తన హాస్యంతో, తన మిమిక్రీతో వినోదపరుస్తూ ఉంటే అతని ప్రజ్ఞకి ముగ్ధులై పెద్దలు సి నారాయణ రెడ్డి గారు అభినయ కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఆయన ఏ ముహూర్తాన్న అభినయ కృష్ణ అని పేరు పెట్టారో అప్పటి నుంచి ఆయన ఆ అభినయంతోనే ఈ పరిశ్రమలో తన వంతు కృషి చేస్తూ వచ్చారు. తర్వాత అదిరే అభిగా జబర్దస్త్లో పరిచయమై మనందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఎప్పుడో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తెర మీద ఈశ్వర్ అన్న సినిమాలో ప్రభాస్ గారి పక్కన కనపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనసు అలాగే ఉంది, శరీరం కూడా అలాగే ఉంది. ఆ ఒక్క రహస్యం నాకు తెలియట్లేదు. దానికోసం ఆయన జిమ్లో చేసే కసరత్తులు, ఆయన ఆహార నియమాలు మాత్రం నాకు తెలుసు. నేను చాలా దగ్గరగా ఉండి చూసిన ఒక ప్రాణమిత్రుడిగా చెప్తున్నాను. అభి గారు ఆయన నటన ప్రజ్ఞ అటుంచితే ఆయన క్రమశిక్షణ, ఆయన అంకిత భావం మాత్రం తర్వాత తరానికి ఆదర్శం. 23 సంవత్సరాలుగా వయసు పెంచకుండా ఉన్నారంటే అది ఆయనకే చెల్లింది. అలాగే నాకు వారసత్వం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని ఒక ఫిర్యాదులు చేయకుండా మర్యాదగా బతుకుతున్న ఒక కృషివలుడు అభినయ్ కృష్ణ గారు. పరిశ్రమ అందరికీ అవకాశం ఇస్తుంది అని నమ్మి అప్పటి నుంచి ఇప్పటిదాకా నటన కొంచెం నెమ్మదిస్తే రచనలోకి వెళ్ళి అద్భుతమైన స్కిట్లు రాసి మనల్ని నవ్విస్తూ, అలాగే ఒక అద్భుతమైన సినిమాను కూడా దర్శకత్వం వహించారు. అది విడుదల కాబోతుంది. చాలా మంది పుస్తకాల్లోనో చరిత్రలోనో ఉన్న వ్యక్తులే కాదు, మన పక్కన నడుస్తున్న వ్యక్తులు కూడా మనకి స్ఫూర్తిగా నిలుస్తారు అనడానికి అభినయ్ కృష్ణ గారు, అదిరే అభి గారు నిదర్శనం. ఇంత కష్టపడే వ్యక్తికి ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజయం అందాలని మిత్రుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బృందం మొత్తానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మైక్ తీసుకున్నారంటే మీరు మాట్లాడతారేమో అనుకున్నాను. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ లైఫ్ టైం ఇలాగే ఉండాలి సార్, అండ్ మీ సపోర్ట్ కూడా మా డెవిల్స్ షేర్కి ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఇందాక స్టార్టింగ్ లో అడిగాను ఏంటి ఎన్ని ఇయర్స్ అయినా కూడా సీక్రెట్ అలాగే ఉంటుందంటే అభి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా సార్? అదేంటి సార్, సంతోష్ మమ్మీ అంట, సంతోష్ ఓపెన్ చెప్తున్నారు. సో ఇక్కడ కూడా అదే సంతోష్ మమ్మీ కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఆ సీక్రెట్ మాత్రం మాకు చెప్పట్లేదు. ఏదైనా మాకు సార్ చెప్పినందుకైనా. ఏం లేదు, ఆయన అనంత్ గారు చెప్పినట్టుగానే ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నాం. మొన్న ఒక చిన్న డౌట్ వచ్చి ఆయనకు ఫోన్ చేశాను.
అనంత్ గారు రాత్రిపూట డిన్నర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి, మంచి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటున్నాయి, ఏం చేయాలంటే అన్నీ మూసుకొని కంట్రోల్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా అది కూడా క్లోజ్ కాబట్టి ఫుడ్ కంట్రోల్ అండ్ వర్కౌట్. ఎందుకంటే మేము కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే ఆడియన్స్ మమ్మల్ని చూస్తారు. కొంచెం అటు ఇటు అయిపోయినా హెడ్ అంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే చాలు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి మీరు చేసిన జమిని సురేష్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ సో వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి వారికి మన హీరోయిన్ గారు స్వాతి గారి చేతుల మీదుగా బొకేని అందచేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రేష్మ గారు శాల్వాని అందచేస్తున్నారు. ది డెవిల్ షో ఈ మూవీ గురించి ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. అదిరేవి సినిమా చేస్తున్నాడంటే కొత్త కుర్రాడు ఎంకరేజ్ చేద్దామని వచ్చా. అనంత శ్రీరామ 23 సంవత్సరాల నుంచి ఉన్నాను అంటే ఇప్పుడు నా వయసు అయ్యి ఉంటుంది. అతనికేం రంగు వేసుకుని ఇక్కడ కూర్చొని నా ఎంకరేజ్మెంట్ అవసరమా? జబర్దస్త్ వచ్చినాక, జబర్దస్త్ కాదు టీవీలో వచ్చిన తర్వాత జబర్దస్త్ కానీ ఎన్టీవీ కానీ లేకపోతే పాడతా తీయక కానీ ఈ మన సినిమాలకి పర్టికులర్ తెలుగు సినిమాలకి ఎంతో మంది ఆర్టిస్టులు ఇచ్చింది. అటు సింగర్స్ని కానీ ఇటు డాన్సర్స్ని కానీ. డాన్సర్ ఇప్పుడు సాయి పల్లవి డీలో నుంచి వచ్చిన అమ్మాయి. సో అట్లా ఎంతో మంది వచ్చారు. సరే జబర్దస్త్లో అసలు కుప్పలు అయిపోయారు. వాళ్ళు ఎంతమంది అయ్యారో మాకు తెలియదు. ఇండస్ట్రీ అంతా వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఇంత కాలంగా ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళు సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో అది తను అనంత్ శ్రీరామ్ చెప్పినట్టు ఆ డిసిప్లిన్తో ఇంతకాలం ఉన్నాడు. ఆ డిసిప్లిన్తోనే వాళ్ళ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా డెవిల్స్ చైర్ టాప్ చైర్ తీసుకోవాలని ఆశిస్తూ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్టర్ వీరశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అదిరే అభి ఇప్పుడే విన్నాను అనంత్ శ్రీరామ్ గారు చెప్తున్నారు. నేను కూడా భరద్వాజ్ అన్నయ్య గారు కొత్త కుర్రాడు జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చినాడు, ఎంకరేజ్ చేద్దామని వచ్చాను. సో సీనియర్ సిటిజన్ లాగా నాకు అనిపిస్తున్నాడు ఇప్పుడు ఈ పాటకి. సో పీస్ ఆఫ్ మైండ్. ఒక కళాకారుడు ఎప్పుడు కూడా ప్రజలతోటి ఎంగేజ్ అయ్యి తన అసిస్టెంట్ డైరెక్టర్ గా రైటర్ గా తను ఇప్పుడే తెలిసిన మిమిక్రీ ఆర్టిస్ట్ అని. నేను ఇంకా సుధీర్ మిమిక్రీ ఆర్టిస్ట్, మ్యూజిషియన్ అనుకున్న తన మిమిక్రీ ఆర్టిస్ట్. తర్వాత తన గురించి విన్నది ఏంటంటే టాలెంట్. తను ఎంటర్టైన్ చేస్తూ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. అలా ప్రోడక్ట్ వచ్చింది అదిరే అభి. ఆ రోజున ఎంకరేజ్ చేయకపోతే ఈ రోజున ఇంతమంది అభిమానం పొందిన ఆది ఉండేవాడు కాదు. అలాగే నేను డైరెక్ట్ చేసాను అనుకున్నాను. తను డైరెక్ట్ చేసే సినిమా అనుకున్నాను. తను డైరెక్ట్ చేసామని తెలిసింది ఒకప్పుడు. ఆది సినిమా అనుకున్నా ఇక్కడికి వచ్చే తెలిసింది. సో తను హీరోగా చేసిన ఈ సినిమా కానీ తర్వాత తను డైరెక్ట్ చేసిన సినిమా కానీ ప్రజల్ని అలరించి మంచి ఇంకా పేరు పెరుగుతూ రావాలని కోరుకుంటూ మిగతా నటీనటులకి, టెక్నీషియన్స్ కి, అలాగే గంగాధర్కి అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీరశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పటికీ మాకు కోరుకుంటున్నాము. హలో అండి, అందరికి నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ పెద్దలకి నమస్కారం. నాకు ఈ సినిమాకి సంబంధం లేదండి. ఈ సినిమాలో నేను పనిచేయలేదు, ముందే చెప్పేస్తాను. నాకు తెలిసిన దీనిలో 2 డైరెక్టర్లు ఉన్నారు. ఒకళ్ళు డైరెక్టర్ గారు, ఇంకోళ్ళు హీరో మా సంతూర్ మమ్మీ త్వరలో డైరెక్టర్ అవ్వబోతున్నారు. సో ఆయన డైరెక్షన్ లో నేను చేశాను. అండ్ సినిమా డైరెక్షన్ టీంతో నేను పనిచేయడం జరిగిందండి. సో
వీళ్ళని ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీలు వస్తాయి, ఇంకా చాలా మందికి అవకాశాలు వస్తాయి. అండ్ గంగాధర్ గారికి అండ్ రేష్మాకి అండ్ అభి హీరోయిన్ కి అండ్ ప్రొడ్యూసర్లు అందరికీ ఇట్స్ మై ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మన అందరి లైఫ్ లో అసలు డబ్బులు లేని సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. అస్సలు అంటే ఇప్పుడు సడన్ గా డబ్బులు అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరన్నా అడగాల ఏంటో ఏం తెలీదు. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తావు అన్నదే స్టోరీ, అంతకంటే ఎక్కువ చెప్పకూడదేమో నేను. నాకెందుకో ఫీలింగ్ దేవుడు అలాగా టెస్ట్ చేస్తుంటాడేమో మంది అనిపిస్తుంటుంది. ఓకే, వీడి లైఫ్ లో డబ్బులు తీసేద్దాం, ఇప్పుడు వీడు ఎలా యాక్ట్ చేస్తాడో చూద్దాం, వాడిని టెస్ట్ చేద్దాం, వాడి మొరాలిటీ టెస్ట్ చేద్దాం అన్నట్టు చేస్తాడేమో దేవుడు అనిపిస్తుంటుంది. సో పూరి గారు చెప్పినట్టు లైఫ్ ఎవరిని వదలదు, అందరినీ సరదా తెచ్చేస్తుంది. సో ఆ సరదాగా ఆ సరదా ఏంటో సినిమాలో చూపించిన మా గంగాధర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సరదా ఏంటి అనేది February 21st థియేటర్స్ లో వస్తుంది, సో అందరూ కూడా చూద్దాం. సో నెక్స్ట్ మా జమిని సురేష్ గారిని ది డెవిల్స్ షేర్ కి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాకంటే చిన్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు. గంగాధర్ గారితో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి. వీరశంకర్ అన్నయ్య, అలాగే అభి హీరోయిన్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, మనయ్య భరద్వాజ్ గారు, కిరీటి, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, డెవిల్స్ షేర్ ఈ సినిమా ఫంక్షన్ రావడానికి ముఖ్యంగా కారణం రేష్మి గారు అండ్ మా డైరెక్టర్ గారు అండి. ఆయనతో ఒక సినిమా చేస్తున్నాను, మా గంగాధర్ గారు. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. ఈయన ఏంటో ఎలా ఉన్నాడు అనిపించింది ఆయన చూస్తేనే. నిజంగా ఇంత థాట్, ఇంత ఐడియా, ఇంత స్క్రీన్ ప్లేనా అనిపించిన చాలా షాక్ అయ్యాను. ఆయనతో ఒక 10 అడుగులు వేస్తే జీవితం ఇంకా బాగుంటుందని అనిపించి పరిగెత్తుకుంటూ వచ్చాను. దట్స్ ఫెంటాస్టిక్. రాబోయే ఫ్యూచర్ లో ఖచ్చితంగా చాలా మంచి డైరెక్టర్ అండి ఆయన. ఇప్పుడున్న సినిమా సినారియోకి, ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గ సినిమాల్ని ఇవ్వగలిగిన గొప్ప డైరెక్టర్ అవుతారు. ఇక వీరశంకర్ అన్న, ఆయన గురించి నేను అభి నేను కలిసి, అభి నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే, ఒక పని మీద శ్రద్ధ పెట్టడం వేరు, ఆ పని కోసమే పోరాటం వేరు. శ్రద్ధ పెడుతూ పోరాడుతున్నాడు. ఎందుకంటే ఒక పక్కన సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూ కూడా తనకి ఇష్టమైనటువంటి నటన పట్ల ప్రత్యేకమైన ఇష్టంతో జబర్దస్త్ ద్వారా మనందరికీ ఎంతో సుపరిచితుడు. నేను అంత ఒబీడియంట్ గా, అంటే నేను తన ఒక సినిమా పనిచేస్తున్నాను అనంతపురంలో, అప్పటి వరకు నాకు అంత అభి తెలుసు, కానీ నాకు అంత క్లోజర్ గా మెదడు ఒకే క్యారవాన్ లో ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మంచి చేయాలి, మనం ఇస్తే అది తిరిగి వస్తుంది, యద్భావం తద్భావతి అనే మాటను బలంగా నమ్మే మనిషి అభి. అందుకే ఏదైనా ఇవ్వడానికి ముందుకు వస్తాడు. నేను చాలాసార్లు చూశాను, తనతో వర్క్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మనస్ఫూర్తిగా నీకు శుభాకాంక్షలు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ హీరోయిన్ గారు స్వాతి గారు ఆల్ ది బెస్ట్ అండి. అనంత శ్రీరామ్ గారు, అనంత్ శ్రీరామ్ గారికి తెలుసో తెలీదో కానీ ఒకసారి మా ఊరేనండి, అందుకని చెప్దామని. అంటే మాది కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పక్కన ఉన్న అందమైన ఊరు దొడ్డిపట్ల. నేను అక్కడే పుట్టాను, పక్కనే పూర్వపల్లిన ఊరు. అనంత శ్రీరామ్ గారికి కూడా ఆ ఊరే. నేను చాలాసార్లు అది చూసి చాలా సంతోషపడతాను. ఎందుకంటే తెలుగు సినిమా రచయితల జాబితాలో 10 పేర్లు కంటిన్యూగా రాసుకుంటూ వస్తే అందులో ఖచ్చితంగా అనంత శ్రీరామ్ గారి పేరు రాస్తాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఆయన ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఆ మాటలను ఉపయోగించే తీరు ఉంటుంది పాటల్లో, అది అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అనంత శ్రీరామ్ గారు మా ఊరు, అందుకు నేను గర్వంగా ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక మా అన్నయ్య అంటాను, భరద్వాజ్ గారితో నేను చాలాసార్లు 24 Frames అనే ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూస్ చేస్తున్న టైంలో అండి, ఏదో సందర్భంలో నేను అన్నయ్యని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ మర్చిపోయిన చాలా సందర్భాలు ఇంటర్వ్యూలో కూడా చెప్పా. ఒరే నువ్వు టీవీలో పత్రం ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పింది ఫస్ట్ ఆయనే.
నువ్వు టీవీలో పట్టవు, నీ పర్సనాలిటీ టీవీది కాదురా, సినిమాల్లోకి రమ్మని ఎన్నోసార్లు నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు భయం వేసినప్పుడు, ఏదైనా విషయం షేర్ చేసుకోవడానికి కావాలనుకున్నప్పుడు, ఒక మనిషి తోడు కావాలనుకున్నప్పుడు పరిగెత్తుకుంటా అన్ని ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళగలను ధైర్యంగా, ఏ ఫోన్లు చేయకుండా ఆయన ఉన్నారా అని పరిగెత్తుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. కిరీటి, గంగాధర్ గారి సినిమాలని మేము కూడా కలిసి పనిచేసాం. మేమందరం సినిమా కోసమే వచ్చాం, సినిమా కోసమే ఉన్నాం. నేనేమంటానంటే ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్న యాక్టర్స్ పరిస్థితులు, లేకపోతే ఇప్పుడు తెలుగు సినిమాకు ఉన్న పరిస్థితులను ఒకసారి చెప్తే, ఈ గోదావరి జిల్లాలో ఎవరో ఒక హీరో ఉంటాడండి. ఆయన హీరో గారు గోదావరి జిల్లాలో అబ్బాయి ఉంటాడు. ఆయన పక్కన ఎవరో 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు గోదావరి వెళ్ళదు పర్లేదండి. వాళ్ళు ఎక్కడి నుంచో, హిందీ నుంచో, తమిళ నుంచో, మలయాళం నుంచో పట్టుకు ఏమండే అంటే అర్థం అది ఇదేంటో చూస్తాడు. కట్ చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోడలికి ఓ భర్త క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఆయన ఎక్కడి నుంచో పట్టుకొస్తారు. ఆయన ఏదో చూసి ఏంటిది అంటాడు. ఆయన నేనేమంటున్నానంటే, అమ్మే అన్నం పెట్టకపోతే, గురువే దీవించకపోతే, తండ్రి ఆశీర్వదించకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. మనం చాలా 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 తెలుగు సినిమా భారతదేశం గర్వించదగిన స్థాయికి అక్కడికి వెళ్ళింది. అక్కడ అందరూ మాట్లాడుతున్నారు, కానీ మన ప్లే గ్రౌండ్లో చాలా మంది ఆట ఆడుతున్నారు, అలాగే ఆట తెలియదు. ఆట వచ్చిన చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని, వాళ్ళందరి ఆట ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరి తరఫున కోరుకుంటూ, దర్శకులకి, నిర్మాతలకి, రచయితలకి నా తరఫున ఒక చిన్న విన్నపం. అండ్ డెవిల్స్ షేర్ ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతమైన సినిమా. ఇప్పుడు ట్రెండ్లో ఉంది, ఎందుకంటే కథ లాంటి ట్రెండ్ స్టోరీ అందరికీ నచ్చుతుంది. నాకు తెలుసు, గంగాధర్ గారు గతంలో మాట్లాడినప్పుడు చెప్పున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని, అదిరే అభికి, ఎంటైర్ టీమ్కి మంచి సినిమా అందరికీ మంచి చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జానీ మాస్టర్ కి స్వాగతం, సుస్వాగతం. జానీ మాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ, ది డెవిల్స్ షేర్ మూవీ టీమ్, మెయిన్ గా మా హీరో గారు అదిరే అభి గారు, అదేవిధంగా రేష్మ గారు, వీరిద్దరి చేతుల మీదుగా బొకేని, అదేవిధంగా షాల్వాని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. Once again we welcome you, Johnny Master. ది డెవిల్స్ షేర్ ఈ మూవీ గురించి మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. రాగానే మైక్ ఇచ్చారు, ఏం చెప్పాలో తెలీదు. సో అభి, సో నాకు అభి స్టార్టింగ్ నుంచి నా రాజమౌళి సార్ దగ్గర నా స్టార్టింగ్ స్ట్రగుల్ నుంచి, అంటే రాజమౌళి సార్ దగ్గర నేను మగధీర ట్రై చేసినప్పటి నుంచి అభి అక్కడే ఉండేవాళ్ళు. సో ఫ్యామిలీ ఫ్రెండ్గా అక్కడే మణికొండలో ఉన్నారు. సో అక్కడే మగధీర బంగారు కొబ్బట సాంగ్ నేను తీసుకుని వెళ్ళి చూపించి, సో ఆ టైంలో అభి కూడా అక్కడ నుండి చూసి చాలా బాగుంది, మీరు మంచి మాస్టర్ అవుతారు, సో మంచి కొరియోగ్రాఫర్ అవుతారని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో అభి కూడా స్టార్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అభి. సో ఒక అభిమానంతో, అలాగే టీమ్ హార్డ్ వర్క్, ఇవన్నీ గుర్తుపెట్టుకొని రావడం జరిగింది ఇక్కడికి. అండ్ నేను ఒకటే మాట చెప్పి ముగిస్తాను, అభి ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి మనసున్న వ్యక్తి. సో తనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి అభి లైఫ్లో అండ్ టోటల్ ఈ హోల్ టీమ్ లైఫ్లో ఒక పెద్ద విజయంగా ఉండి వాళ్ళ లైఫ్లో వెలుగులు తీసుకురావాలని, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మీ అందరి సపోర్ట్ మా అభి గారికి అండ్ ది డెవిల్స్ షేర్ మూవీ టీమ్ కి ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ జ్వాల నరసింహ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా యాక్టర్ రఘురెడ్డి గారు, షబరి మహేంద్ర గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ డిస్ట్రిబ్యూటర్ గణేష్ బారి గారు, ఈ నలుగురు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. అంటే ఇందాక ఫోటో కోసం వచ్చారు, ఇప్పుడు మాట్లాడటం కోసం. సార్ మహి సార్. అందరికీ నమస్కారం అండి.
బహుశా అంటే ఐఎమ్ ఓన్లీ ఆడ్ మ్యాన్ అవుట్ ఇక్కడ. అంటే నాకు సినిమాలతోటి సంబంధం ఏమాత్రం లేదు. చాలా తక్కువ సినిమాలు చూస్తాను. చూసిన సినిమా గురించి రివ్యూ అయితే రాస్తాను, ఎవరు చదివినా చదవకపోయినా. ఒక గొప్ప కృషి వలుడు మా గంగాధర్ అద్వైత. బహుశా దాదాపు వారానికి 8 రోజులు మా ఇంటికి వస్తుంటాడు. నా దగ్గరికి కాదు, మా అమ్మాయి ప్రేమ దాని దగ్గరికి వచ్చి డిస్కషన్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి మధ్య మధ్య కలిసిపోతుంటాడు. ఎందుకంటాడు కానీ గురువు అంటాడు. నిజంగా అతనిలో ఎప్పుడు ఏదో తపన, ఏదో మంచి సినిమా తీయాలి, కొత్త వాళ్ళతో తీయాలి, కొత్త పాత కలిపి తీయాలి అనే దాంతో ఉండి ఇలా ఈ డెవిల్ షేర్ ఆ టీజర్ పంపించి చూసి రండి ఒక 2 మాటలు మాట్లాడాలంటే వచ్చాను నేను. బహుశా ఒక అద్భుతమైన సినిమా కాబోతుంది అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే పాత రోజులు అనేవాళ్ళు, ఇవాళ అంటాను వీళ్ళు, ఎందుకంటే అన్ని ప్రెషర్ కుక్కర్లు, ఇన్స్టా పాటలు వచ్చినాయి, కానీ బియ్యం ఒక్క మెతుకు పట్టుకుంటే చాలనేవాడు పాత రోజుల్లో. ఇప్పుడు ఆ బియ్యం ఒక్క మెతుకు అట్టటి ఏం లేవు. ఇక హీరో అభి గారి గురించి చెప్పి చాలా మంది 23 ఏళ్ళు, 23 ఏళ్ల క్రితం ఎన్నేళ్ళు అంటున్నారు. పర్వాలేదు, ఇవాళ రేపు హీరోలు 70 ఏళ్ల వరకు కూడా హీరోలే. ఆయనకి ఇంకా కనీసం ఒక 25 సంవత్సరాలు హీరోగా చేసే అవకాశం ఉంది ఆయనకి. ఐ విష్ హిమ్, తప్పకుండా ఆయన రాబోయే 25 సంవత్సరాలు హీరోగా ఉంటారు. అయితే ఇలాంటి చక్కటి యాక్టర్లు హీరోగా ఉండాలంటే అలాంటి గొప్ప డైరెక్టర్లు కావాలి. అలాంటి వాళ్ళల్లో మా గంగాధర్ బాగా ఎదుగుతారని చెప్పి గొప్ప డైరెక్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఆ స్వాతి కూడా మంచి గొప్ప హీరోయిన్ కావాలని కోరుకొని ఈ సినిమా సక్సెస్ అవుతుంది, అయి తీరుతుందని నా నమ్మకం. అందరికీ మరోసారి నమస్కారం. నమస్కారం అండి. ఇక్కడ నేను ఇప్పుడే మైక్ తీసుకోవాలనుకోలేదు, కానీ తీసుకోవాల్సి వచ్చింది. సార్ మా గురువు గారు ఆయన అన్నారు నాకు సినిమాలకి సంబంధం లేదని. మంచి సాహితీవేత్త, సుందరాకాండలో ఉన్న అంటే ఆంధ్ర మహాభారతాన్ని, రామాయణాన్ని సరళమైన భాషలో రాసిన రచయిత ఆయన. సాహితీవేత్త, అందరికీ అర్థమయ్యే విధంగా. ఇప్పుడు రామాయణాలు, మహాభారతాలు అంటే పెద్ద పెద్ద తెలుగు ఉంటుంది అని అనుకుంటాం, కాదు. ధర్మధ్వజం, మంచి మంచి పుస్తకాలు రాసిన సాహితీవేత్త ఆయన. అందుకే గురుస్థానం అనేది అర్హతతో కూడిన ఒక స్థానం కాబట్టి సార్ గురువు గారికి అర్హత ఉంది కాబట్టి నేను ఎప్పుడూ ఆయన శిష్యున్నే, ఆయన మా గురువు గారు అంతే. ఆ మాట రాసే అన్నారు కాబట్టి చెప్తున్నాను, చెప్పానని. అలనాటి మహనీయుడైన ఒక దర్శక నిర్మాత ఉండేవాడు, అనుపమ చలనచిత్ర దర్శక నిర్మాత. మీరు పేరు వినే ఉంటారు, కేబి తిలక్ గారు. ఆ కేబి తిలక్ గారి జీవిత చరిత్ర అది సమకాలీన సినిమా చరిత్ర. సినిమాలు తెలవకపోయినా ఆయన జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు అప్పటి సినిమాల గురించి తెలిసింది. ఇప్పుడే వెళ్ళిపోయారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన ముఖ్య అతిథిగా ఆ పుస్తకాన్ని రిలీజ్ కూడా చేశారు. గంగాధర్ గారు ఎప్పుడంటే అప్పుడు ఎన్ని పుస్తకాలు ఉంటే అన్ని పుస్తకాలు ఇస్తారు. పాత రోజులు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తెలుసుకోవాలనుకుంటారు, తీసుకోవచ్చు. నమస్కారం మరోసారి. థ్యాంక్ యూ సార్. సో ఎప్పటికీ ఈ గురువు గారి శిష్యుని మర్చిపోకుండా మీ ప్రేమను అలాగే చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ రవిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలకి, వచ్చిన ఫ్రెండ్స్కి, ఈ సినిమాలో ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన వెంకట్ అండ్ చంద్ర నా ఫ్రెండ్స్. నేను మేమంతా యూఎస్లో ఉండేవాళ్ళం లాస్ట్ 30 years నుంచి ఫ్రెండ్స్. యాక్టింగ్ పిచ్చితోనే ఇండియాకి వచ్చి సినిమాలు చేస్తున్నాం అందరం. ఈ సినిమాలో కూడా నేను చేయాల్సింది, బట్ డ్యూ టు సమ్ డేట్స్ విషయంలో చేయలేకపోయాము. నా ఫ్రెండ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా కోసం ఒక 1-2 months ఇక్కడ ఉండి కష్టపడ్డారు. అండ్ ఇట్స్ ఏ హాబీ, లైక్ ప్యాషనేట్ యాక్టర్స్ అనమాట. వీళ్ళకి ప్రొఫెషనల్ కాదు, కాకపోతే ఏదో ఎంకరేజ్ చేద్దాం, అందరం చేయండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ డెవిల్ షేర్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంత తక్కువ టైం అసలు మీరు మైక్ ఇచ్చేస్తారని అనుకోలేదు రవిరెడ్డి గారు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సినిమా నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి గారి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి టైటిల్ పెట్టారు సినిమాకి,
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు ఈ సినిమా ద్వారా గుర్తింపు రావాలి, అలాగే టెక్నీషియన్స్కి, ముఖ్యంగా అభి గారికి. సో ఆయన హార్డ్ వర్క్ చేశారు, ఆ హార్డ్ వర్క్కి మంచి గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా బాగా ఆడాలి. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి సినిమాని. మీరు ఆదరిస్తే ఈ నిర్మాతలు, ఈ టెక్నీషియన్స్, ఈ నటీనటులు అందరూ మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తారు. సో అందరూ సినిమాని చూసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. మాట్లాడడం రాదు, సారీ. అంటే ఓన్లీ ఆయన డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేస్తారనమాట, మాటలు ఏం మాట్లాడరు. ఏదైనా ఇంకా డిస్ట్రిబ్యూట్ మాత్రమే అది చేస్తూ ఇప్పటి వరకు. అవును, అదే డిస్ట్రిబ్యూటర్ కదా సార్, అదే అంత షార్ట్ కట్ లో చెప్తున్నారు అనమాట. అంత షార్ట్ కట్ లో మాట్లాడేసి ఇచ్చారు అని చెప్పి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? చెప్పొద్దంటే 30 years ఇండస్ట్రీ ఇందాక ఏదో అన్నారు కదా, మళ్ళీ అంటే పర్సనల్ గా మాత్రమే చెప్తారు అనమాట, మైక్ లో చెప్పారు. 30 years నుంచి స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు కదా, ఒక 30 seconds అయినా మాట్లాడతారేమో అనుకున్నాను. ఎప్పుడు మాట్లాడలే, కానీ ఇప్పుడైనా మా డబుల్స్ షేర్ నుంచి అయినా మాట్లాడుతూ ఉండండి. ఓకే సార్, నెక్స్ట్ ఎస్పీ శ్రీనివాస్ గారిని వేదికలోకి రావాలని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా సూర్య గారు డైరెక్టర్ అండ్ తులసి రామ్ గారు వేదికలోకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా మా ఎస్పీ శ్రీనివాస్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. నాకు పెద్దగా సినిమాలతో పెద్దగా లేదు, కానీ వీరశంకర్ గారితో గతంలో చాలా అనుబంధం ఉండింది, ఇప్పుడు కూడా ఉండింది. సూర్యతేజ గారు రాగానే ట్రైలర్ చూశాను, అద్భుతంగా అనిపించింది. మంచి టాలెంట్ ఉంది డైరెక్టర్ గారికి. అదేవిధంగా కష్టపడి డెడికేటెడ్గా వర్క్ చేసే మన హీరో గారు, టీం వర్క్ బాగా అనిపించింది. ఒక సామాన్య ప్రేక్షకుల్లాగా ఇది డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి నేను నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అందరికీ నమస్తే. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మా మిత్రుల ఆహ్వానం నుంచి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా తరపున ధన్యవాదాలు. నేను ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ రావడానికి నా ఫ్రెండ్ డైరెక్టర్ గంగా గారికి అభి అన్న కోసం వచ్చాను. ఆల్మోస్ట్ ఇద్దరితో 14 to 15 years ఫ్రెండ్షిప్ ఉంది. మనోడు ఫస్ట్ సినిమా చేయక ముందు నుంచి మేమంతా సబ్జెక్ట్స్ వాటితో ట్రావెల్ అయ్యేవాళ్ళం. డార్లింగ్ నీకు ఆ రోజు అదే చెప్పాను ఫస్ట్ సినిమా అప్పుడు. అంటే ఇప్పుడు మా యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ ఏదన్నా ఒక మంచి కథ ఉంటే దీనికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ రావాలి, ఇంకా ఎక్స్ట్రీమ్ చేయాలి అనే ఆలోచనలతో కొంత టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ గంగా దగ్గర వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, సపోజ్ ఒక కథ అనుకుని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే, లేదు నా దగ్గర ఇది బడ్జెట్ ఉంది అంటే దాన్ని ఆ రేంజ్లో, అంటే ఆ బడ్జెట్కి తగ్గట్టు ఒక అద్భుతమైన కథ, ఏదో బడ్జెట్ ఇచ్చారు ఏదో ఒక సినిమా చేయాలి అలా కాకుండా ఆ బడ్జెట్లో ఎక్స్ట్రీమ్ సబ్జెక్ట్ ఇచ్చే నాలెడ్జ్ ఉంది డార్లింగ్ మీ దగ్గర. ఎక్స్ట్రాడినరీ. బిఫోర్ సురభి 70mm సినిమా చేశారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సినిమా ది డెవిల్ చైర్స్ అనే సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ వస్తుందని నేను చెప్పగలను. హర్రర్ ఫిలిమ్స్లో ఒక డిఫరెంట్ జానర్. మనం ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని. అన్న అభి అన్న మీ గురించి అసలు మీరు ఆల్రౌండర్ అన్న, మీరు నెక్స్ట్ లెవెల్ అన్నని మేము అప్పుడు నేను జబర్దస్త్కి చాలా మందికి నేను స్క్రిప్ట్స్ రాసేవాడిని. అప్పటి నుంచి చూస్తున్నా అన్న, అంటే ఏజ్ గురించి కాదు జనరల్గా చెప్తున్నా. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంకొక 25-30 years మీరు ఇలాగే ఒక మంచి ఆర్టిస్ట్ లాగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ టీం అందరికీ ఈ సక్సెస్తో ఇంకా మంచి నేమ్ వచ్చి ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ అయ్యాక ఫ్రమ్ ద ఫిలిం అని చెప్తాం. ఇప్పుడు అదిరాబి అని ఎట్లా ఒక ట్యాగ్ వచ్చిందో, ఈ డైరెక్టర్కి, హీరోయిన్ స్వాతికి అండ్ ఎంటైర్ టెక్నీషియన్స్కి ది డెవిల్ చైర్స్ అనే ఒక ట్యాగ్ లైన్ అందరికీ వస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోమయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వృషభ మూవీ ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారు, అదేవిధంగా వృషభ మూవీ హీరో జీవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వీరితో పాటుగా మన అప్పారావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. వేదిక నలించినట్టు పెద్దలు, వెళ్ళిపోయిన పెద్దలందరికీ నా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఈ ప్రోగ్రామ్ రావడానికి కారణం ఏంటంటే మా గడ్డం నారాయణ మా మూవీలో మంచి ఇది చేశారన్న, ఒకసారి మీరు కూడా వస్తే బాబాయ్.
చాలా బిజీగా ఉన్నాను. శివరాత్రికి మూవీ రిలీజ్ పెట్టుకొని అన్నకు బాబాయ్ కోసం వచ్చాను. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, మీ లుక్ అదిరింది. అండ్ నెక్స్ట్ చెప్పేదంటే మా అభి గారు చింపేశారండి మూవీలో, అసలు సూపర్ ఉంది. ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటాయి, బీజిఎం అసలు ఒక రేంజ్ లో కొట్టేశారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఎంటైర్ టీమ్ కి అండ్ స్వాతి గారికి, హీరోయిన్ గారికి, అండ్ టెక్నీషియన్స్ కి, గంగాధర్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి అందరికి నా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. మంచిగా ఉంది సబ్జెక్టు, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాబాయ్ గారు ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ అండి. అన్న మీ మూవీ కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి రోజు వృషభ మూవీ మనకు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఉమాశంకర్ గారు అండ్ అది హీరో జీవన్ గారు. ఆల్ ది బెస్ట్ సార్. చాలా చాలా కష్టపడ్డారు ఒక 2-3 సంవత్సరాల నుంచి. అంటే ఇది కాంతార ముందు నుంచి చేస్తున్నారు. కాంతార నాకు సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ అనిపించింది. నిజంగా తెలుగులో కూడా అంత మంచి అటెంప్ట్ చేస్తున్నందుకు సూపర్ బ్రో, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ జీవన్ గారు మీరు 2 మాటలు మా సినిమా గురించి. అన్న అభి అన్న అండ్ నవీన్ అన్న అండ్ హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అన్న. అన్న మిమ్మల్ని నేను అంతప్పటి నుంచి ఇప్పుడు మీరు అట్టే అంటున్నారు, అది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. చెప్పకూడదండి ఇక్కడ చిన్నప్పటి నుంచి అని. నాకు కూడా ఏజ్ అయిపోతుంది అనిపిస్తాను అప్పుడప్పుడు, మీరు అట్టే ఉన్నారు. ఎనీవేనా ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ జీవన్ గారు అండ్ ఉమాశంకర్ గారు. మీ మూవీ కూడా సక్సెస్ అవ్వాలి. వృషభ సినిమా కూడా శివరాత్రికి రిలీజ్ చేస్తున్నారు. మీ ఎంటైర్ టీం అందరికీ మా డెవిల్ షై టీం తరఫు నుంచి వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. యాక్చువల్లీ గంగాధర్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, చాలా హార్డ్ వర్కరు, భయంకరమైన టాలెంటెడ్. సో యాక్చువల్లీ ఈ మూవీ అన్ని చెప్తుంటారు, బట్ ఈ మూవీ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎప్పుడు ఫస్ట్ గా వచ్చింది అనేది ఎప్పుడు చెప్పలేదు. దట్ ఈస్ కొన్ని విషయాలు దాస్తేనే బాగుంటది. అలానే దాచి బాగానే చూపెట్టావు, సర్ప్రైజ్ ఇచ్చావు. యాక్చువల్లీ ఖచ్చితంగా మా ఫ్రెండ్ ని మీరు అందరూ, మా ఫ్రెండ్ కి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. లైక్ మంచి అంటే మంచి టాలెంటెడ్ అందరు ఎంకరేజ్ చేయాలి. అండ్ మీడియా వాళ్ళు అవ్వచ్చు, ఆడియన్స్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అభి అన్నకి మేము ఎప్పటి నుంచో ఫ్యాన్. యాక్చువల్లీ అందరూ యాక్చువల్లీ జబర్దస్త్ అంతకు ముందు నుంచి కూడా, మేము ఈశ్వర్ సినిమా చూసినప్పటి నుంచి కూడా ఐ రియలీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ అందులో నుంచి. ఖచ్చితంగా మా ఫ్రెండ్ మంచి సినిమా తీశాడు అనుకుంటున్నాను. నాకు సినిమా గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలియదు, బట్ డెఫినెట్లీ బాగా తీస్తాడు. ఆయన ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా ఏంటంటే మా ఫ్రెండ్ కి ఛాన్స్ ఇచ్చినందుకు అంటే ప్రొడ్యూసర్స్ కి స్పెషల్ థ్యాంక్స్. అంటే ఈ స్టేజ్ మీద నేను చెప్తున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకసారి బయటకు వచ్చారంటే ఇంకా 10 మంది వస్తారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ డెవిల్ చైర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మా ఫ్రెండ్ తరపున థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ది డెవిల్స్ చైల్డ్ టీజర్ రిలీజ్ సందర్భంగా విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్, ముఖ్యంగా నిర్మాతలు కేకే చైతన్య గారికి, వెంకట్ దుగ్గిరెడ్డి అమెరికా వారికి, చంద్ర సుబ్బా గారికి, సహ నిర్మాత ఏఎన్ఆర్, వీళ్ళకి ఒకసారి క్లాప్స్ కొడదామండి. వీళ్ళు చాలా అదృష్టవంతులు. దర్శకుల సంఘం నుంచి, నిర్మాతల సంఘం నుంచి తమ్మారెడ్డి భద్రాజు గారు రావడం ఆశీస్సులు ఇవ్వడం, అలాగే వీరశంకర్ గారు దర్శకుల సంఘం అధ్యక్షుడు వాళ్ళు రావడం. తర్వాత ఏంటంటే ఈ సినిమాకి మాకు మంచి సంబంధం ఉంది, ఎందుకంటే మా ఇంటి కుర్రాడే ఈ సినిమా హీరో, రెస్పెక్టెడ్ అదిరే అభి గారు. జబర్దస్త్ లో క్యూట్ అండ్ స్వీట్, క్రమశిక్షణకు మారిపోయారు. ఒక క్లాసిక్ టీమ్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ద వన్ అండ్ ఓన్లీ శ్రీ అదిరే అభి గారు. మరి వారికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం చేస్తున్నటువంటి నిర్మాతలందరికీ ధన్యవాదాలు. అలాగే గంగా సప్త శిఖర, రెస్పెక్టెడ్ డైరెక్టర్, యంగ్ అండ్ డైనమిక్, మీకు కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. నిజానికి దయ్యాలు భయపడతాయి, ప్రకంపనలు సృష్టిస్తాయి, కానీ సినిమాలకు వరం ఏంటంటే దయ్యాలు మంచి కలెక్షన్ కూడా ఇస్తాయండి. మరి నిరూపించాయి చాలా సినిమాలు దయ్యాల మీద ఉన్నవన్నీ కూడా ఉంటాయి. ఇది చూసిన తర్వాత నేను 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే నేను ఒక నాటిక డైరెక్ట్ చేశా. ఆది విష్ణు గారు సీనియర్ మోస్ట్ సినీ రైటరు. నథింగ్ బట్ ట్రూత్. ఓ చైర్ కింద ఒక మిషన్ ఉంటుంది, అదేం జరుగుతుంది, ఈ చైర్ ఏంటి మ్యాజిక్లు చేస్తారు చూస్తాను. అలాగే మా స్మైలీ హీరోయిన్ స్వాతికి కూడా శుభాకాంక్షలు. మీ ఇద్దరు పేరు నిజంగా క్యూట్ అండ్ స్వీట్ గా ఉంది. అలాగే మా జెమినీ పుట్టినప్పటి నుంచి కూడా జెమినీతో సహవాసం ఉన్నటువంటి మా క్యూట్ అండ్ స్వీట్
అంటే జనరల్ గా హీరోయిన్లు మాత్రమే ఫిట్నెస్ కాదండి, హీరోలే కాదండి. మా జమిని సురేష్ గారు అప్పుడు చూసారు, ఇప్పుడు చూసిన అలాగే ఉంది. అఫ్ కోర్స్ నేను కూడా స్లిమ్గానే ఉంటాను. ఈ సినిమా అందరికీ మంచి విజయాన్ని చేకూర్చాలని, ఇక్కడ దర్శకుడు ప్రతిభ ఎంత ఉంటుంది ఈ సినిమాకి మరో కోణంలో రెస్పెక్టెడ్ టెక్నీషియన్స్ అండి. ఈ సినిమా అంటేనే సౌండ్ కాబట్టి ఇది టెక్నీషియన్ సినిమా. అట్ ద సేమ్ టైం రెస్పెక్టెడ్ డైరెక్టర్ గారి సినిమా. హోల్ టీమ్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 21 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ది డెవిల్స్ చైల్డ్ చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు రెస్పెక్టెడ్ హీరో అదిరి అభి గారికి. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమా స్టార్ట్ గానికి కారణం గంగాధర్ గారు అన్న, మీరే స్టోరీ చెప్పినావు, జబర్దస్త్ అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్స్ అంటే నేను ఇట్లున్నా వాళ్ళు అట్లున్నారంటే ఫ్రెండ్స్ అన్నారు. ఫస్ట్ మా వెంకట్ దుగ్గిరెడ్డి గారు USA అట్లాంటా, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే బాబీ గారు, వీళ్ళందరూ మంచి డైరెక్టర్ కోసం వెళ్తుంటే మా గంగాధర్ గారు వాళ్ళకి దొరికాడు. ఒక మంచి స్టోరీ తొందరగా తీసి తొందరగా రిలీజ్ చేద్దామని పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేశారు వాళ్ళు కష్టపడి. సో హీరో ఎవరంటే ఇంకెవరు, నాకు ఈ రోజు ఇంత మంచి పేరు తీసుకొచ్చి నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఇంత మాట్లాడుతున్నా అంటే కేవలం ఒకే ఒక ఆయన్నే, మా అదిరాబి అన్న. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు గడ్డం నవీన్ ఉన్నట్టే అన్న అభి అన్న వల్లనే, అభి అన్న లేకుంటే నేను లేను. సో మా అభి అన్న హీరో అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ సినిమాకి గంగాధర్ గారు చాలా కష్టపడ్డారు. గంగాధర్తో పాటు రేష్మ గారు కూడా చాలా కష్టపడ్డారు సినిమా మొత్తంలో. అండ్ కెమెరామెన్ గారు మెడ్రాస్ లో నుంచి వచ్చారు, ఆయన పేరన్నా ఒకసారి, విద్యానందన్ గారు మెడ్రాస్ నుంచి కెమెరా వర్క్ చేశారు, చాలా బాగా చేశారు ఆయన. సో సినిమా ఫస్ట్ డే నుంచి షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ మాకు చాలా ఫుల్ పాజిటివ్ ఉంది. ఈ రోజు వరకు కూడా 100% పాజిటివ్ ఉంది. ఇప్పుడు ట్రైలర్ నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఈ రోజే. నాకు ఒక మంచి లుక్ మిసాలు తీసేసి చాలా బాగుంటుంది సినిమా. 100% మినిమం గ్యారంటీ సినిమా నాకు అర్థమవుతుంది. అన్న అభ్యర్థ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, మీరు ఈ సినిమాతో పెద్ద హీరో కావాలి, చిరంజీవి సినిమాతో పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సినిమాలో కూడా నాకు మంచి క్యారెక్టర్, జబర్దస్త్ లో నవీన్ ఎలా ఎంటర్టైన్ చేశారో చిరంజీవి సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, బాగా కామెడీ క్యారెక్టర్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ ఆల్ ది బెస్ట్. మీ 2 సినిమాలు ఇటే ఈ 2025 అదిరాబాద్ పేరు మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరు థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ రోజు నేను ఇక్కడ చాలా మందిని పిలుచుకున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ కూడా రావాలని చెప్పి. వాళ్ళందరూ వాళ్ళ టైం వదులుకొని ఇక్కడ వచ్చినందుకు మాధవి గారు, శైలజ గారు, అట్నే వరజ గారు, అట్నే ప్రియా గారు, ఇంకా చాలా మంది మన GMR, సంతోష్, చాలా మంది వచ్చారు. చాలా థ్యాంక్స్. మీ వర్క్లన్నీ వదులుకొని నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. మదనపల్లి బ్యాచ్, చిత్తూరు బ్యాచ్, అట్లా ఇందాక వృషభ టీము, అండ్ నెక్స్ట్ కోబలి టీం కూడా వాళ్ళు రాబోతున్న ఆంధ్రలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మా జబర్దస్త్ ఫేమ్ మా వినోద్ గారిని స్టోరీ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సారీ టు ఇంటరప్ట్. ఈ ప్రాజెక్టు సెట్ చేసింది ఇక్కడ మేము ఉండడానికి కారణం నవీన్ గారే. ఆ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్ దొరికాడు అని చెప్పారు, దొరకలేదు, నన్నే తీసుకెళ్లి వాళ్ళకి కనెక్ట్ చేశాడు. అలానే మాకు బాబీ గారు, KK చైతన్య గారు బాగా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా మంచి ప్రొడ్యూసర్స్ గా మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మేము ఇలా ఉండి మీ ముందు మాట్లాడుతున్నామంటే నవీన్ గారే కారణం. అన్న టాలెంట్ ఎక్కడ ఉంటే ఎక్కడ పోవాలో దేవుడు నిర్ణయిస్తాడు, అది అట్లా పోయింది. నేను థ్యాంక్ యూ టు వెంకట్ దుగ్గిరెడ్డి గారికి ఇంత అవకాశం ఇచ్చినందుకు, మా గంగాధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాబీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చంద్ర గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు. మీ సపోర్ట్ ఎప్పటికీ మా గంగా గారికి ఇలాగే ఉండాలి. జమిని సురేష్ గారు ఇప్పుడు స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నారండి. యాక్చువల్ గా సార్ గురించి చెప్పాలంటే అందరి స్పీచ్లు స్టార్ట్ అయ్యాయి, ఒక్కొక్కరు స్టేజ్ నిలబడి కూర్చుంటున్నారు, కానీ సార్ మాత్రం అలాగే నిలబడి ఇప్పటి వరకు ఉన్నారండి. ఇప్పుడు కూడా తనంతా తను వెళ్ళట్లేదు. సార్ మూవీ టీం అందరు ఉంటారు, మీరు కొంచెం కాళ్ళు నొప్పులు వేస్తేమో వెళ్ళి కూర్చుందంటే లేదండి నాకు అసలు కాళ్ళు నొప్పులే ఉండవండి అని చెప్తున్నారు. ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది ఏంటి చెప్తారా? అలాగే ఇంతకు కూడా మా వాళ్ళు చెప్పారు కదా, హీరోయిన్లే కాదు ఈయన కూడా చాలా గ్లామర్ గా ఉంటారు, చిన్న స్క్రీన్ లో పెద్ద సినిమాలకు వచ్చేసారు కదా. సో ఏంటి ఆ సీక్రెట్? ఏమండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, హ్యాపీగా ఉంటాను, ఏది పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. బేసిక్ అదేమో అండి, మీరు అడిగినందుకు చెప్తున్నా. సుమగారు నన్ను ఎప్పుడు అంటారు, మాటకు ముందు ఒకసారి, మాటకు ఒకసారి, మాట తర్వాత ఒకసారి నవ్వుతూ ఉంటామని. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉంటారు. చాలా థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండండి అందరూ. థ్యాంక్ యూ అండి. ఏమండి ఎవరైనా కనపట్ల నాకు, మీరు హీరోయిన్గా చేస్తా. ఉందండి నెక్స్ట్ ఉంది మేడం, బాగా అడిగారు. ఉంది నెక్స్ట్ ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎవరు బయటికి వెళ్ళి తలుపులు వేసేయండి అక్కడ.
శైలజ గారు ఒకసారి స్ట్రైట్ అయిపోయింది. అనుకోకుండా ఇప్పుడే అనౌన్స్ చేశారు గంగ గారి డైరెక్షన్ లో హీరోగా మన జమీన్ సురేష్ గారు, హీరోయిన్ గా శైలజ గారు. ఒకసారి వాళ్ళిద్దరు హైట్ ఒకసారి చెక్ చేద్దాము. ఆ ఈవెంట్ కూడా మనమే యాంకర్ అన్నమాట. చూసారు అనుకోకుండా వాళ్ళు ఇద్దరు బ్లాక్ మ్యాచింగ్ లో వచ్చేసారు. నెక్స్ట్ తమ్ముళ్ళు చేసేసేయండి. ఓకే, సూపర్ అండి, పేరు చాలా బాగుంది. అసలు అంటే హీరోగా మీరు చేయరని సార్ అడగడం, హీరోయిన్ మీరు చేస్తే నేను చేస్తున్నాను, దీనికి మళ్ళీ గంగా గారు నేను అనౌన్స్ చేస్తానని చెప్పడం, ఇదంతా మీకేదో ఒక స్క్రిప్ట్ లాగా అనిపించట్లేదా? సో ఇండైరెక్ట్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. త్వరలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దానికి డైరెక్టర్ గా మన గంగా గారు చేస్తున్నారు. ఓకే, చిరు లీక్స్ లాగా స్వప్న లీక్స్ అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ శైలజ, థ్యాంక్ యూ సో మచ్. శైలజ 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 మీరెంత మారారే శైలజ హీరోయిన్ గా. సార్ టీమ్ నా సార్ పిలుస్తాను సార్, మీరు ఇంత ఎనర్జెటిక్ గా ఇలాగే ఇక్కడే స్టే అయిపోయినా ఉండండి. సో ఒక్కసారి మా వినోద్ గారు మాట్లాడతారు. వినోద్ గారు ఒక్కసారి ఈ రోజు మీరు ఎందుకు రెడీ అవ్వలేదో నాకు అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఇంత అందంగా రెడీ అయ్యాను కాబట్టి మీరు రెడీ అవ్వకుండా వినోద్ లాగా వచ్చారనమాట. ఆల్వేస్ లేడీస్ అంటే న్యాచురల్ బ్యూటీస్, లేడీ గెటప్స్ ఆర్ మేకప్ బ్యూటీస్ కాబట్టి న్యాచురల్ గానే ఉంటారు, అందంగా ఉంటారు. సో విచ్చేసినటువంటి పెద్దలకు, గౌరవ అతిథులకు, కళాకారులందరికీ కూడా మా కళాభివందనాన్ని తెలియజేసుకుంటూ, సో అభి గారు, సో మా జబర్దస్త్ మొత్తంలో మనసున్నటువంటి మనిషి, అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలకు కానివ్వండి, అడిగిన వెంటనే లేదనకుండా కాదనకుండా సహాయం చేసేటటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా హ్యాపీగా షేర్ చేసుకునేటటువంటి పర్సన్, ఏ టైం అయినా సరే ఓపెన్ గా ఎటువంటి విషయాలైనా షేర్ చేసుకునేటువంటి పర్సన్ ఉన్నారంటే అది కేవలం అభి గారు. సో అన్న థ్యాంక్ యూ సో మచ్. సో అన్న హీరోగా ది డెవిల్ చైర్. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే బడ్జెట్ ఎంత పెట్టామన్నది కాదు, కంటెంట్ ఎంత ఇచ్చామన్నది చాలా ముఖ్యం. సో అలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ తో మనందరి హృదయాలు దోచుకునేలాగా ఈ యొక్క డెవిల్ చైర్ అనేటటువంటి మూవీ మన ముందుకు రాబోతుంది Feb 21న. సో రికార్డులు సృష్టించాలని ప్రొడ్యూసర్లకు వాళ్ళు పెట్టిన దానికంటే 3 డబ్బులు, సో నటించిన వారికి 3 పేరు, సో దర్శకుడికి 3 సినిమాలు వచ్చేలాగా ఈ యొక్క మూవీ ఉండాలని, సో పేరులో ఏ విధంగా డెవిల్ చైర్ అనేటటువంటిది ఉందో బాక్స్ ఆఫీస్ చైర్ లో ఈ యొక్క మూవీ అధిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ద బెస్ట్ హోల్ కాస్ట్ అండ్ క్రూ, ముఖ్యంగా మా అభి గారికి, సో మా అన్నయ్యకి, అలాగే డైరెక్టర్ గంగాధర్ గారికి, అలాగే నిర్మాత అయినటువంటి వెంకట్ దుగ్గిరెడ్డి గారికి, అలాగే మిగతా కళాకారులందరికీ కూడా, ఎస్పెషల్లీ ద గార్జియస్ బ్యూటీ శ్వేత గారికి కూడా థ్యాంక్ యూ, స్వాతి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చెప్పినట్టుగా అభి గారి గురించి చెప్పాలి అని అంటే ఎవరైనా సరే 24 hours లో ఏ టైం అయినా సరే, అది జబర్దస్త్ టీం అయినా బయట ఎవరైనా సరే, అభి అన్న నాకు హెల్ప్ కావాలి అని అంటే అసలు వాళ్ళు స్క్రీన్ కి పరిచయం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ రోజు వారికి మన మూవీ టీం చేతుల మీదుగా బొకేని అదేవిధంగా షాల్వాని అందజేయాల్సిందిగా కోరుకుంటూ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే లేదు కాదు కొడుకు నేను బిజీగా ఉన్నానని చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. గంగుల కమలాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ సపోర్ట్ మా ది డెవిల్ షేర్ టీమ్ కి ఎప్పటికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాజేందర్ సార్ ని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ యూ సార్ రాజేందర్ గారు. మరి రాజేందర్ గారికి మా మూవీ టీం తరఫు నుంచి మా డైరెక్టర్ గారు, వారు అదేవిధంగా రేష్మ గారు, అభి గారు, వీరందరి చేతుల మీద బొకేని అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ ఒకసారి ఎదుగా క్లాస్ అండి. సో వీరిద్దరు కూడా ఇక్కడికి రావడం మనకి ఎంతో ఆనందదాయకం. సో మరి ముందుగా ఇప్పుడు మన గంగుల కమలాకర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. గుడ్ ఈవినింగ్ వన్. వాస్తవంగా నాకు ఏంది డైరెక్ట్ స్టేజ్ ఎక్కించిన ఏం ప్రోగ్రామ్ కూడా తెలియదు. ఇప్పుడే నేను తెలుసుకోవాల్సి పోతుంది. మా ఫ్రెండ్ సో అమెరికాలో ఉంటాడు, అతను నాకు సాయంత్రం ఫోన్ చేసి చిన్న ప్రోగ్రామ్ ఉంది, అతను వన్ ఆఫ్ ద యాక్టర్ అనుకుంటానులా, అదే అనుకుంటా. సో డైరెక్ట్ ప్రసాద్ ల్యాబ్స్ రమ్మంటే డైరెక్ట్ తీసుకొచ్చారు ఇక్కడికి. వాస్తవం నాకేం తెలియదు, బట్ ఎనీహౌ నేను కళాకారునిది కాదు కానీ కళా హృదయం అనే వ్యక్తిని. అందుకోసం అయితే సో అందరికీ నమస్కారం, జై తెలంగాణ. ఈరోజు
చాలామంది కళాకారులు ఒకప్పుడు ఆదరణ లేక మట్టిలో మాణిక్యాలు ఉన్న వ్యక్తులు చాలామంది కూడా అరుదుగా ఉండే, కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నైపుణ్యం కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది ఇది సోషల్ మీడియా. తద్వారా ఎన్నో అవకాశాలు వచ్చినాయి. సో చాలా సబ్జెక్ట్ ఉన్నా కూడా తీయలేకపోయారు. నిన్న రాత్రి అతను ఫోన్లో మాట్లాడుతూ 2 నిమిషాలు చెప్పాడు అసలు వాట్ ఈస్ డెవిల్ చైర్ అని చెప్పి. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను అప్పుడప్పుడు ఫ్రైడే సాటర్డే చూసినప్పుడు జబర్దస్త్ మేము కూడా చూశాను, చాలాసార్లు చూశాను. సో ఇంప్రెస్డ్, చాలా బ్యూటిఫుల్గా చేస్తారు కాబట్టి. సో ఈరోజు తెలంగాణ గురించి చెప్పుకోవాలి. తెలంగాణలో గతంలో ఎప్పుడు సిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండవు, కానీ కరీంనగర్లో వెన్ ఐ వాజ్ మినిస్టర్ లాస్ట్ 5 years మినిస్టర్ ఉన్నప్పుడు ఒక బలగమన మూవీ ఇదే దాంట్లో చూశాను. బలగమన మూవీ అప్పుడంతా కరీంనగర్ వాళ్ళు చూసినప్పుడు దిల్ రాజు నేను అందరు కలిసి చూసాము అప్పుడు. సో చాలా ఇంప్రెస్ అయిన తర్వాత అంత గొప్పగా తీశారని చెప్పి నేనే కరీంనగర్లో ఫస్ట్ టైం ఆ రోజు ఒక గొప్ప ప్రోగ్రామ్ చేశాను. నేను ఆ రోజు ఈవెంట్ చేశాను. దాని తర్వాత దసరా ఈవెంట్ కూడా నేనే చేశాను 2-3 సార్లు. సో ఆ మినిస్టర్ ఉన్నప్పుడు కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ ఉంటూ. సో నేను కూడా ఈ మూవీ నాకు తెలియదు, కానీ బట్ మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి హిట్ కావాలని కోరుకుంటా. మీకు కరెక్ట్ హిట్ అయితే డెఫినెట్ విల్ ఇన్వైట్ టు కరీంనగర్. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. అది ఒక మంచి కళలకు పుట్టినీళ్ళుగా ఉంటుంది, కళాకారులకు పుట్టినీళ్ళు కాబట్టి ఇందులో మీ అందరూ కూడా శుభాలు కలగాలని, సక్సెస్ కావాలని చెప్పి నా వంతు సహకారం ఎప్పుడు అని చెప్పి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. డైరెక్టర్ కానివ్వండి, ఇందులో ఉన్న యాక్టర్ కానీ నటులు అందరూ కూడా శుభం కలగాలి, ఫ్యూచర్ బాగుండాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గోల్డ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్